పాప బారసాల కోసం అని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా చక్కగా రెడీ అయ్యి అందరూ కిందకి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారిని మీరే ముందుగా ఉయ్యాలలో పాపని వేసి పేరు పెట్టండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషంగా పాపని ఉయ్యాలలో వేసి తనని ఊపుతూ ఉంటారు. ఇంతలో అనామిక అక్కడికి వస్తూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇది ఇలా వచ్చింది అని చెప్పేసి అయితే కావ్య అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య వాళ్ళ అమ్మ మాత్రం నిన్ను ఎవరు పిలలేదు కదా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అనామిక మాత్రం మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, అలాగే ఈ రాజు కావ్య వాళ్ళకి మాత్రం షాకింగ్ విషయం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం ఇది ఏ విషయం చెప్పబోతుందో ఏంటో నువ్వు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అనామికని చూసి నువ్వు మర్యాదగా బయటకు పో, నువ్వు అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు, పిలవని పేరంటానికి రావడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం అదేంటి కావ్య అలా అంటున్నావు, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటుంది కదా, చెప్పనివ్వు, ఏమైనా మీ విషయాలు దాచిపెట్టి ఉంటే అవే చెప్పడానికి వచ్చిందో ఏమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అందరూ ఒక్కసారిగా రుద్రాణి వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి కూడా అవును వీళ్ళిద్దరి విషయాలు ఏవో చెప్పడానికి వచ్చి ఉండాలి, నాకు తెలిసి ఏమైనా దాచిపెట్టారో ఏమో, అదేంటో నువ్వు చెప్పు అనామిక అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా భయపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అనామిక మాత్రం వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో తెలుసా, మీకు తెలియకుండా 100 కోట్లు అప్పు చేశారు, ఆ విషయం మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలిసిందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు కావ్య వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఏంటి ఇది నిజమా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అనామిక మాత్రం ఏంటి నేను చెప్తే మీరు నమ్మలేకపోతున్నారు కదా, నిజంగానే నేను చెప్పింది నిజం, ఇదిగోండి ఈ పేపర్స్ కూడా మీకోసమే తీసుకొని వచ్చాను అని చెప్పేసి అయితే వాళ్ళందరికీ చూపిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.